హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మన క్లాస్ ఏంటంటే, ఒక కొత్త క్లాస్ సిపిసిలో ఒక కొత్త క్లాస్ మనం స్టార్ట్ చేస్తున్నాం. రూల్స్ ఆఫ్ ప్లెయింట్. ఒక దావా నిబంధనలు ఏమిటి అంటే, ఫస్ట్ టాపిక్ ప్రతి సివిల్ దావా ఓఎస్ అంటే ఒరిజినల్ సూట్ సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 26 ప్రకారం దాఖలు చేయబడుతుంది. ఓకే. అయితే దీంట్లో పాయింట్స్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ వాస్తవంగా ఒక దావా అనున్నది ఆర్డర్ 7 రూల్ సబ్సెక్షన్ 1 సెక్షన్ 26 ఆఫ్ సిపిసి ప్రకారం దాఖలు చేయవలెను. పాయింట్ నెంబర్ 2 నగదు దావా అయిన ఎడల ఆర్డర్ 7 రూల్స్ 1 2 సెక్షన్ 26 ఆఫ్ సిపిసి ప్రకారం దాఖలు చేయవలెను. అయితే పాయింట్ నెంబర్ 3 పైన ఉదహరించిన రెండో పాయింట్ మూడో పాయింట్ ప్రకారం ఆర్డర్లు సెక్షన్లు ఉదహరింపకుండా ఒకటో పాయింట్ వివరణ ప్రకారం అనగా ఒకటో పాయింట్ అంటే వాస్తవంగా ఒక దావా అనున్నది ఆర్డర్ 7 రూల్ 1 సెక్షన్ 26 ఆఫ్ సిపిసి ప్రకారం దాఖలు చేయవలెను అనగా దావా దాఖలు పరిచినాను ఇబ్బంది ఏమీ లేదు, తప్పు కాదు. ఆ విధంగా దాఖలు చేయబడిన దావా కూడాను రిటర్న్ కానీ రిజెక్ట్ కానీ చేయబడదు. పాయింట్ నెంబర్ 4 కొన్ని దావాలకు ఆర్డర్లు రూల్స్ ఉదహరించడం మంచిది. అది కూడాను కేవలం చూడగానే విషయం అర్థమవుటకు వాటినేనను సెక్షన్ 26 ఆఫ్ సిపిసి ప్రకారం దాఖలు చేయవచ్చును, తప్పు కాదు. ఎగ్జాంపుల్, మైనర్లు లేక మోగ చెవిటివారు ప్రతివాదులుగా ప్రతివాదులు అంటే డిఫెండెంట్ దావా దాఖలు చేయుచున్న ఎడల ఈ సందర్భంలో ఆర్డరు రూల్స్ వ్రాయడం చాలా మంచిది. అదేవిధంగా 1 తాకట్టు మార్టిగేజ్ దావాల విషయంలోనూ, 2 కుటుంబ మరియు వివాహ సంబంధిత విషయాల్లోనూ కంపల్సరిగా ఆర్డర్స్ రూల్స్ వేయండి. ప్రతి సెక్షను మీరు గుర్తుపెట్టుకుని వేయాలి. నెక్స్ట్ పాయింట్ ఆర్డర్ 6 రూల్ 2 క్లాజ్ 1 ప్రకారం దావా యందు వివరింపబడు అన్ని అంశములు ప్లీడింగ్స్ వాది అంటే ప్లెయింటిఫ్ యొక్క వివరణ తెలియజేయును. అంతేగాని ప్లెయింట్లో వ్రాసినంత మాత్రమున అవి సాక్ష్యాలు కావు, సాక్ష్యముగా స్వీకరింపబడవు. ఆ విషయములను మరలా డాక్యుమెంట్ పరంగా కానీ సాక్ష్యాల ద్వారా కానీ వివరిస్తూ నిరూపించవలను. ఎగ్జాంపుల్, డిక్లరేషన్ దావా దాఖలు చేయుచు అందు స్థిరాస్తి అనున్నది 1978 సంవత్సరంలో అతనికి రిజిస్టర్ కాబడినది అని మనం వ్రాసాము. అవి ప్లెయింట్లో వ్రాసినంత మాత్రమున అదే సాక్ష్యంగా సరిపోదు, ఆ డాక్యుమెంట్ కూడా దాఖలుపరచవలను. అంటే మన ప్లెయింట్లో రాసేసినది మాత్రాన సరిపోదు, ఖచ్చితంగా అది ప్లెయింట్ షెడ్యూల్లో ఈ డాక్యుమెంట్స్ కూడా దాఖలు చేయాలి. 2015 సంవత్సరంలో 2,00,000 రూపాయలు ప్రతివాదికి ఇచ్చానని అందుకు ప్రామిసరీ నోటు వ్రాసి ఇచ్చాడని ప్లెయింట్లో వ్రాసినంత మాత్రాన అదే సాక్ష్యంగా సరిపోదు, ఆ ప్రామిసరీ నోటును దాఖలు పరచవలను. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ 6 పాయింట్ ఆర్డర్ 6 రూల్ 2 క్లాస్ 2 ప్రకారం ప్రతి దావాను తయారు చేయనప్పుడు పేరాలుగా వ్రాయాలి, వాటికి నంబర్లు వేయాలి. ముఖ్య విషయంలోని నిర్దిష్ట అంశమును అవకాశం ఉన్నంత వరకు సపరేట్ పేరాగా వ్రాయడం మంచిది. ఎప్పుడు కూడా దావాను తయారు చేసేటప్పుడు పిన్ టు పిన్ సపరేట్గా పాయింట్ వైజ్ రాయాలి. అయితే అనివార్య కారణంలో పార్టీ సంతకం చేయుటకు ఆ సమయంలో దగ్గరలో లేకున్నానో లేదా సంతకం చేయ స్థితిలో లేకున్నానో ఆ సమయంలో అతని తరపున అతని తాలూకు వారు సంతకం చేయవచ్చును, అది తప్పు కాదు. అయితే మన పర్రని పెట్టాలి వాళ్ళు. నెక్స్ట్ 7 రూల్ ఆర్డర్ 6 రూల్ 2 క్లాస్ 3 ప్రకారం దావా యందు నగదు విషయం వివరించుచున్నప్పుడు అందు అంకెలతో పాటు తప్పనిసరిగా అక్షరములలో కూడా వ్రాయాలి. ఎగ్జాంపుల్, ఒక దావా యందు 2,00,000 రూపాయల విషయం గురించి వివరించుచున్నప్పుడు 2,00,000 రూపాయలు ఫిగరు వేయిచు దాని పక్షం అక్షరాలుగా వ్రాస్తూ బ్రాకెట్లో 2,00,000 రూపీస్ అని రాయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 2,75,222 రూపాయలు అయిన ఎడల 2,75,222 రూపీస్ అని ఖచ్చితంగా వ్రాయాలి, రూపీస్తో పొలంగా పైసలు కూడా వ్రాయాలి. నెక్స్ట్ పాయింట్ రూల్ 14A క్లాస్ 2 ప్రకారం వాది దావాలో తెలియపరిచిన అడ్రస్ గనక, వాది అంటే ఎవరు? ప్లెయింటిఫ్, కేసు వేసిన వ్యక్తి ఎడల ఒక పిటిషన్ ద్వారా మారిన అడ్రస్ను కోర్టులో దాఖలు చేయవలను. ఆ విధంగా ఎన్ని అడ్రస్ మారితే అన్నిసార్లు పిటిషన్ దాఖలు చేయవలను. ఆ సమయన ప్రతి వాద ఆ సమయమున సారీ ప్రతివాద పార్టీలకు నోటీసులు ఇవ్వవలను, అంటే అదర్ సైడ్ అడ్వకేట్లకి నోటీసులు ఇవ్వాలని అర్థం.
గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 26 రూల్ 2 ప్రకారం ఏ దావా దాఖలు చేయుచున్నానో దానితో పాటుగా తప్పనిసరిగా అఫిడవిట్ దాఖలు చేయాలి. ఓకే. ఇది ప్రతి దావాలో సంబంధించిన విషయాన్ని మనం చర్చించుకోవడం జరిగింది. సెకండ్ టాపిక్, ఎంతమంది ఒక దావాను దాఖలు చేయవచ్చునో. ఒక సమస్య గురించి డిస్ప్యూట్, ఆ సమస్యతో సంబంధం ఉన్న వారందరూ ఎంతమంది అయినా సరే వారందరూ కలిసి ఒకే దావా దాఖలు చేయవచ్చును, లేదా విడివిడిగా ఎవరికి వారే దాఖలు చేయవచ్చును. ఎగ్జాంపుల్, తాత ఆస్తి తండ్రుల తదనంతరము మనవండ్రు పంపకాల విషయంలో భేదాభిప్రాయాలు తలెత్తిన సమయమున వారందరూ కలిసి ఒక దావాలు దాఖలు పరచవచ్చు, లేదా ఎవరికి వారు విడిగా దావా దాఖలు చేయవచ్చు, సమస్య ఒక విషయం కనుక సంబంధించింది కాబట్టి. ఇటువంటి సందర్భంలో ఎవరికి వారు దావాలు దాఖలు పరిచిన సమయమున అందరూ ఒక కోర్టులోనే దాఖలు పరచడం జరుగుతుంది కనుక కోర్టు వారు వాటన్నిటిని కలిపి ఒక విచారణ కిందే జరపబడును. సదరు ఆస్తులలో ఒక భాగం వేరే ప్రాంతంలో ఉన్న యెడల జ్యూరిడిక్షన్ ప్రకారం సదరు ఆస్తి ఉన్నటువంటి ప్రాంత పరిధిలో ఒక దావా దాఖలు పరిచిన యెడల మెజారిటీ ప్రాపర్టీ ఏ ప్రాంత పరిధి కిందకు వచ్చుతున్నదో ఆ దావా ఉన్న యెడల అక్కడికి ట్రాన్స్ఫర్ చేయమని కోరవచ్చును. నెక్స్ట్, సపరేట్ ద సూట్, దావాను వేరు చేయటం. ఆర్డర్ 1 రూల్ 2 ప్రకారం వాది అంటే ప్లెయింటిఫ్ కానీ ప్రతివాదులు కానీ అంటే డిఫెండెంట్ కానీ ఎక్కువ మంది ఉండి అందులో కొద్ది మంది వాదులు కానీ ప్రతివాదులు కానీ విచారణ సమయం అందుబాటులో లేకుండా కోర్టుకు హాజరు కాకుండా వారి లాయర్ గారికి ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా కనబడకుండా పోయినా, లేదా విదేశాలకు వెళ్ళినా, కోర్టు ముందు ఇవ్వబడిన అడ్రస్లో లేకపోయినా సందర్భంలో మిగిలిన వారు కోర్టు మరియు వారి యొక్క సమయం వృధా కాకుండా సదరు దావాను విభజించమని విచారణ జరిపించుకోవచ్చని కోర్టు మీకు తెలియజేస్తుంది. ఓకే. నెక్స్ట్ టాపిక్, ఫోర్త్ టాపిక్, వకీలు నియామకం. వకీలు నియామకం అంటే ఏంటి అంటే, వకీలు అంటే ఇక్కడ అడ్వకేటు అని అర్థం. ఆర్డర్ 3 రూల్ 4 క్లాజ్ 1 ప్రకారం ఏ కోర్టులైనాను ఏ న్యాయవాది అయినా సరే వాది దగ్గర కానీ ప్రతివాది దగ్గర వ్రాతపూర్వక మెమరాండం అంటే వకాలత్ పొందకుండా హాజరుగొట్టుకు వీలు లేదు. పాయింట్ నెంబర్ 2, ఒకసారి వకాలత్ అంటూ ఇవ్వబడిన అనంతరం ఆ దావా ప్రారంభం నుండి జడ్జిమెంట్ వచ్చేంత వరకు అనగా దావా పూర్తయ్యేంత వరకు అమల్లో ఉండును. పాయింట్ నెంబర్ 3, ఆర్డర్ 3 రూల్ 5 ప్రకారం దావాకు సంబంధించిన అన్ని ఉత్తర ప్రత్యుత్తరములు ట్రాన్సిషన్స్ ఈ రూల్ ప్రకారం న్యాయవాది ఇంటి అడ్రస్తో కానీ ఆఫీస్ అడ్రస్తో కానీ వకాలత్తు దాఖలు చేయని అనంతరం నేర్పవచ్చును. ఓకే. నెక్స్ట్, వకీలు తొలగుట అంటే అడ్వకేట్ ఎలా తొలగుతాడు. ఆర్డర్ 3 రూల్ 4 క్లాజ్ 2. ఇందాక నియామకం 1, నియామకం 2 ఇప్పుడు అంటే నియామకం ఏంటి, క్లాజ్ 2 అనమాట. ప్రకారం ఏ దావా ఏ స్టేజ్లో ఉన్నాను అడ్వకేట్ దావా అనేది ఆ రూల్ ప్రకారం పక్కకు తొలగవచ్చును, తను చేయలేనని కూడా చెప్పవచ్చును. అదేవిధంగా అతని క్లయింట్ ఆ రూల్ ప్రకారమే అతని తరపు అడ్వకేట్ను తొలగించవచ్చును. ఆ సమయమును కానీ లేదా స్వతహాగా అడ్వకేట్ ఆ కేసు నుండి తప్పుకొనొచ్చున్న సమయమును కానీ సదరు అడ్వకేట్ ఒక ఫ్రెష్ వకాలత్తో వెనక భాగమున లేదా ముందర భాగమున ఈ క్రింది విధముగా వ్రాసి అతని పార్టీకి ఇచ్చినచో సరిపోవును. ఆ దినము నుండి ఆ కేసుకు ఆ న్యాయవాదికి ఇంకా ఎటువంటి సంబంధం ఉండదు. అంటే నో అబ్జెక్షన్ ఆన్ ఓఎస్ నంబర్ 225/2025 అని రాయాలి వెనకాల వైపున అని వ్రాయచ్చు. కింద సంతకం చేసి తారీఖు వేసి సీల్ అక్కర్లేదు. ఆ వకాలత్తును సదరు పార్టీకి ఇవ్వబడును. కేసుకు సంబంధించిన పేర్లతో సహా రికార్డు మొత్తము సంతకం చేసి ఇవ్వబడిన వకాలత్తును మరలా కేసు నుండి ఏ అడ్వకేట్ గారైతే నియమించుకొనబడుచున్నాడో ఆ అడ్వకేట్ సదరు వకాలత్ కాలం ఫిల్ చేసి తన సంతకం మరియు పార్టీ సంతకం చేయించి కోర్టు నందు దాఖలు చేయును. నెక్స్ట్ టాపిక్, పార్టీలు చనిపోయిన తర్వాత సందర్భాలు ఏమిటి. పార్టీ చనిపోయినలా అతని అడ్వకేట్ యొక్క వకాలత్తు హక్కులు కోల్పోవును. చనిపోయిన వారి తరపున లీగల్ ఎయిడ్స్ మరలా దావా జరిపించిందని ఎడల ఫ్రెష్ వకాలత్తు దాఖలు చేయబడును. 2 వకాలత్తులు దాఖలు కాబడుచున్న సందర్భం, ఏ దావాలోనైనా ప్రతివాది తరపున డిపెండెంట్ ఇద్దరు న్యాయవాదులు వకాలత్తు దాఖలు చేయడానికి సన్నద్ధమైన సందర్భంలో కోర్టు ఆ విషయంపై ఎటువంటి సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు వీలు లేదు. లిబరల్గా ఆలోచించవలెను. ఎవరు అధికారికంగా వకాలత్తు దాఖలు చేయవలెనో ఆయా న్యాయవాదులకు పార్టీకి వదిలి నిర్ణయం వారు తీసుకునేలాగా ఉండవలెను. నో అబ్జెక్షన్ ఎప్పుడు ఇస్తారు. ఆ సందర్భాలు ఏంటంటే ఏదైనా ఒక కేసు యందు నో అబ్జెక్షన్ ఇవ్వబడుచున్న సందర్భమున వకాలత్తు యందు న్యాయవాది ఆఫీసుకు సంబంధించిన 4-5 న్యాయవాదులు సంతకం చేయబడి ఉండును. ఆ సందర్భంలో నో అబ్జెక్షన్ అనేది మొదట సంతకం ఏ న్యాయవాది అయితే ఉన్నదో
వారు ఇవ్వబడిన అప్పుడు మాత్రమే చెల్లుబాటు అగును. మిగిలిన వారు నో అబ్జెక్షన్ ఇచ్చిన యెడల చెల్లుబాటు కాదు. అదేవిధంగా నో అబ్జెక్షన్ ఇవ్వబడుచున్న సందర్భమున ముందర ఎంతమంది న్యాయవాదులు సంతకం చేసి ఉన్నారో వారందరూ ఇవ్వవలసిన అవసరం లేదు. మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే ఇక్కడ ఏ దావాలోనైనా ఏదైనా ఒక దావాలో వకాలత్ కలిగిన న్యాయవాది ఒక కోర్టులో ఒక కేసు విచారణ దినమున లేదా మరో అంశంపై హీరింగ్ దినమున న్యాయవాది మరొక కోర్టుకు హాజరు కావాల్సిన సందర్భం ఉన్న ఎడల లేదా ఆ న్యాయవాది సిక్ అయిన ఎడల లేదా వేరే ప్రాంత కోర్టుకు వెళ్ళవలసి ఉన్న ఎడల వెళ్ళి ఉన్న సందర్భమున అదేవిధంగా ఒక జూనియర్ అడ్వకేట్ విచారణ సమయంలో లేదా మరేదైనా హీరింగ్ సమయంలో మరొక న్యాయవాదిచే సీనియర్ అడ్వకేట్ చే ఈ కేసు విచారణ ట్రయల్ నందు సదరు సీనియర్ అడ్వకేట్ ద్వారా ఆర్డర్ 3 రూల్ 4 క్లాజ్ 5 ప్రకారం వకాలత్ లేకుండానే వాదనలు జరిపించవచ్చును. సదరు సీనియర్ అడ్వకేట్ దావా యందు వకాలత్ ఉన్న సమయమునే ట్రయల్ చేయవలెను అనే నిబంధన ఈ రూల్ ప్రకారం ఏమీ లేదు. కొంతమంది న్యాయవాదులు ఈ విషయంలో వేరే వారితో విచారణ జరిపించున్న లేదా హీరింగ్ చెప్పించుచున్న సందర్భమున అబ్జెక్ట్ చేయుదురు. కానీ ఈ రూల్ ప్రకారం అది చెల్లదు. వేరే న్యాయవాది జరిపించవచ్చును. వాదనలు జరుపుచున్న సీనియర్ అడ్వకేట్ న్యాయవాది వకాలత్ దాఖలు చేసిన తర్వాతనే ట్రయల్ చేయవలెను అనున్నది ఏమీనూ లేదు. నెక్స్ట్ పాయింట్ లిమిటేషన్. ఏదైనా ఒక దావా దాఖలు గడువు ముగిసిన అనంతరం దాఖలు చేయుచున్న ఎడల సదర్ క్లయింట్ అడుగు భాగమును తప్పనిసరిగా ఈ విషయం గురించి వివరించవలెను. ఆర్డర్ 7 రూల్ 6 ప్రకారం అదేవిధంగా ఎన్ని రోజులు డిలే అయి ఉన్నది అను విషయం కూడా తప్పనిసరిగా వివరించవలసి ఉండును. ఈ విధంగా వివరించిన ఎడల అయ్యే పిటిషన్ను రిటర్న్ చేయబడును. లిమిటేషన్ ద్వారా ఒక దావా దాఖలు చేయుచున్న సందర్భమున ముఖ్యంగా డిలేకి గల కారణమును విచారించవలెను. ఈ కారణము అనున్నది రీజనబుల్గా హేతుబద్ధముగా ఉండవలెను. డిలే సందర్భంలో డిలేని ప్రూవ్ చేయు ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్న ఎడల ప్రొడ్యూస్ చేయవచ్చును. డిలే రీజన్ సరిగా లేని ఎడల ఏ కోర్టు కూడా సదర్ క్లయింట్ను ఒప్పుకొనజాలదు, రిజెక్ట్ చేయబడును. ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ సాక్ష్యం చెప్పుటకు అర్హత ఏమిటి, రూల్స్ ఏమిటి? ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 సెక్షన్ 118 ప్రకారం సాక్ష్యం చెప్పుటకు వయోపరిమితి లేదు. అనగా మేజరు మైనరు అని భేదం ఏమీనూ లేదు. మానసిక పరిపక్వత కలిగి ఉండి యుక్తాయుక్త విచక్షణ గలవారైనను సాక్ష్యం చెప్పవచ్చును. చిన్నపిల్లల సాక్ష్య సమయము కోర్టు వారు ఆయా సందర్భం బట్టి వారి ముందరగా ప్రశ్నించి వారి గల విషయ అవగాహన గ్రహించగలరు అను నిర్ణయమునకు రాబడిన ఎడల వారి సాక్ష్యం స్వీకరించబడును. డెఫెండమ్ మగవారి సాక్ష్యం వినుట. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 సెక్షన్ 119 ప్రకారం మాట్లాడలేని వారి నుండి సాక్ష్య నమోదు జరిపించబడినప్పుడు సదరు కోర్టు వారు వారితో వ్రాయించి దాని ద్వారా సమాచారం సేకరించవలెను లేదా వారి యొక్క సంజ్ఞల ద్వారా స్వీకరించవచ్చును. ఈ విధమైనటువంటి సాక్ష్యాలు ఎప్పుడూ కూడాను ఓపెన్ కోర్టు యందు మాత్రమే జరుగుతాయి. ఒక దావా యందు ఎంతమంది సాక్షులుగా ఉండవచ్చును అనేది ఒక ప్రశ్న. ఒక దావా యందు సాక్షులుగా ఎంతమంది అయినను ఉండవలెను అనేది విషయమునకు ఒక నిర్దిష్ట ప్రామాణికం అంటూ ఏమీనూ లేదు. ఎంతమంది అయినను ఉండవచ్చును. అయితే ఈ యొక్క సాక్ష్యములు వివరించే విషయములు వేరువేరు అంశములకు సంబంధించిన ఉన్న సమయమున మాత్రమే ఎక్కువ మందిని సాక్షులుగా చూపించడం మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇదే మన ఈరోజు క్లాసు ప్రిపరేషన్ ఆఫ్ సూట్ రూల్స్ ఆన్ ప్లెయింట్ యొక్క నిబంధనలు. మరో టాపిక్తో మీ ముందుకు వస్తాను నేను నెక్స్ట్ టాపిక్. అయితే ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎక్కువ మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.